పప్పుచారులో కాంబినేషన్గా ఎప్పుడు వడియాలు అప్పడాలు ఫ్రైలైనా ఒకసారి ఈ చింతకాయ పచ్చడి ట్రై చేయండి. ఇదైతే ముడి చింత తొక్కు. చింతకాయలు దొరికే సీజన్లో మంచిగా చింతకాయలను వాష్ చేసి ఆరబెట్టేసి ఉప్పు పసుపు కొలతలతో వేసి రోట్లో దంచుకొని ఇలా స్టోర్ చేసుకుంటారు. ఇదైతే సంవత్సరం పొడవునా నిల్వ ఉంటుంది. మళ్ళీ చింతకాయల సీజన్ వచ్చేంత వరకు పాడవదు. ఇది మా సైడ్ అయితే అందరికీ తెలుసు, బట్ తెలియని వాళ్ళకైతే ఇది షాపుల్లో కూడా దొరుకుతుంది అనుకుంటాను. పచ్చడి కోసం ఫస్ట్ అయితే ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, పల్లీలు, కరివేపాకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఉప్పు వేయిపోయినా పర్లేదు, ఎందుకంటే చింతొక్కులో ఉప్పు ఉంటుంది. కొలతలు ఏం అవసరం లేదు, అన్నీ ఉజ్జాయింపుగా వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అవన్నీ మిక్సీ పట్టిన తర్వాత కొంచెం చింతొక్కు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. పెట్టకపోయినా 2-3 డేస్ సింపుల్గా నిల్వ ఉంటుంది. ఇంక ఈ పచ్చడికి తాలింపు ఏం అవసరం లేదు, డైరెక్ట్గా తినేయొచ్చు. రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది. పప్పుచారు కాంబినేషన్తో సూపర్ ఉంటుంది.